నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 1. రచించిన వారు బృందా గారు. ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చిన స్టోరీస్కి విభిన్నంగా ఉండే అద్భుతమైన కథ, విభిన్నమైన కథనంతో, పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, ఊహ కందని ట్విస్ట్లతో మీ మనసును కట్టిపడేసే పవర్ఫుల్ స్టోరీ ఇది. మీరందరూ ప్రణయమ ప్రళయమ స్టోరీ సీజన్ 2 కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. బృందా గారు ఆ స్టోరీని రాయడం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 2 జనరేషన్స్ని కవర్ చేస్తూ 25 పైగా జంటలతో స్టోరీ రాయడం అనేది మామూలు విషయం కాదు. ప్రతి క్యారెక్టర్ యూనిక్గా ఉండేలా, ప్రతి జంట స్టోరీ యూనిక్గా ఉండేలా మలచడం, నవరసాల సమ్మేళనంతో పార్ట్ 1ని మించి రాయాలి అంటే కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయగలరు. ఈ స్టోరీ కూడా మీ అందరికీ మంచి అనుభూతినిస్తుంది, మీ మనసును దోచుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే, అది కలకత్తా సీ పోర్టుకి దగ్గరలో ఉన్న దట్టమైన అరణ్యం. క్రూరమైన జీవులు సంచారించే అరణ్యం. మనిషి భీకరమైన రోదనలతో మారుమోగిపోతుంది. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను వదిలేయండి. చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతున్న ఒక మనిషి, చావు భయంతో పెడుతున్న గావు కేకలవి. గుంపులుగా ఉన్న కాకులు శవం కోసం ఆశగా చూస్తూ అతను ఉన్న చెట్టుపైనే కావు కావని అరుస్తూ తిరుగుతూ ఉంటే, ఆ మనిషి కింద ఉన్న 4 బహుబలీయమైన బలిష్టమైన మనుషులు అతన్ని చూసి క్రూరంగా నవ్వుతున్నారు. అరణ్య రోదనలను, నవ్వులను నిశ్శబ్దం చేస్తూ బల్లున దూసుకొచ్చింది బ్లాక్ కలర్ BMW. ఆ కార్లో నుండి దిగిన వ్యక్తిని చూడగానే చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి పై ప్రాణాలు పైనైపోయాయి. 32 సంవత్సరాల వయసు, 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బలమైన కండలు తిరిగిన శరీరాకృతి, ఒత్తైన నల్లని జుట్టు, చూపులతో చిమటలు పట్టించి డెడ్లీ బ్రౌన్ ఐస్, మెలి తిప్పిన మీసం కట్టు, చెక్కినట్టున్న దవడను కప్పేసిన ట్రిమ్ చేసిన గడ్డ, అందాల రాకుమారుడిలా కనిపించే డెవిల్, అండర్ వరల్డ్ మాఫియా డాన్ రణధీర్ చక్రవర్తి. అతని కోపం ప్రళయం, జాలి, దయ, కనికరం లేని కఠినమైన హృదయం తనది. అతని ఒక్కో అడుగు పిడుగులా అతని దగ్గర అవుతుంటే చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి గుండెలు అదిరిపడుతున్నాయి. నడుస్తూనే పాకెట్లో నుండి గన్ తీసి చెట్టు పైకి కాల్చాడు రణధీర్, పైకి చూడకుండాని. ఆ బుల్లెట్ సరాసరి వేలాడుతున్న తాడుని చీలుస్తూ వెళ్ళగా తాడు తెగి ఆ వ్యక్తి డభీమని కింద పడ్డాడు. బాడీగార్డ్స్ చైర్ తెచ్చివేయగా ఆ చైర్లో కూర్చుని ఆ వ్యక్తి వైపు నిప్పులు చిమ్ముతూ చూస్తున్నాడు రణధీర్. ఆ వ్యక్తి భయంతో లేచి రణధీర్ కాళ్ళ మీద పడబోయాడు. అతని హ్యాండ్ రణధీర్ షూ లెగ్ని టచ్ చేసేలోపే రణధీర్ లెగ్ అతని గుండె మీద బలంగా తన్నడంతో అంత దూరం ఎగిరిపడి చెట్టుకు బలంగా గుద్దుకుని కింద పడ్డాడు ఆ వ్యక్తి. సార్, నన్ను చంపొద్దు, వదిలేయండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, భార్య పిల్లలున్నారు, ప్లీజ్ సార్. చేతులెత్తి దీనంగా వేడుకుంటున్న అతను కామోష్! రౌద్రంతో అరణ్యమంతా దద్దరిల్లిన రణధీర్ వాయిస్కి అదిరిపడ్డాడు. అవకాశమా? నమ్మక ద్రోహం చేసిన నీకు అవకాశమా? నేనేంటో తెలిసి కూడా డబ్బు కోసం నా శత్రువులకు అమ్ముడుపోయావు. నమ్మక ద్రోహం నేను అస్సలు సహించను అని పళ్ళు పటపటా కొరుకుతూ, భూమి మీద నీ చాప్టర్ ముగిసింది, గో టు హెల్ అని అంటూ లేచి నిలబడి స్టాలిన్ అని కేకేశాడు. ఎస్ సార్. అతని బాడీగార్డ్ ఫాస్ట్గా వెనక్కి పరిగెత్తి అప్పటిదాకా బోనులో బందీ అయి ఆకలితో ఆవురావురమంటూ చూస్తున్న తోడేళ్లకు విముక్తి కలిగించాడు. గుంపుగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ క్రూర ముఖాల్ని చూసి ఆ వ్యక్తి గుండెలు జారిపోయాయి. బెదిరిపోయి చూస్తూ లేచి అక్కడి నుండి పరుగందుకున్నాడు. వాటికి చిక్కకుండా తన శక్తినంతా కూడదీసుకుని వేగంగా పరిగెడుతున్నాడు. కానీ అంతకంటే వేగంగా వచ్చి అతని మీదకి దూకేశాయి ఆ క్రూరమైన తోడేళ్ళు. అతని భీకరమైన చావు కేకలు అడవంతా మార్మోగిపోయాయి. నీ చావు నాకు వెన్నుపోటు పొడవాలని చూసే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ రణధీర్ చక్రవర్తి దారికి ఎవ్వరడ్డొచ్చినా ఇదే గతి. ఈవిల్ స్మైల్ ఇస్తూ తన కారులో కూర్చున్నాడు రణధీర్. బాడీగార్డ్స్ ఫాస్ట్గా అతన్ని ఫాలో అయ్యారు. తోడేళ్ల మధ్యలో బలైపోతూ రయ్యను దూసుకెళ్తున్న కార్లని చూస్తూ అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. అడవి నుండి స్టార్ట్ అయిన కార్లు బెంగళూరు ఎయిర్పోర్ట్ ముందు ఆగాయి. కారు దిగి 4 బాడీగార్డ్స్తో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన రణధీర్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకున్నాడు. కలకత్తా అతని మాఫియాకి అడ్డా అయితే హైదరాబాద్ అతని బిజినెస్లకు అడ్డా. ఆర్సీ ఇండస్ట్రీస్,
12 అంతస్తుల గ్లాస్ బిల్డింగ్ ముందు కారాగింది. కార్ సౌండ్ వినగానే అలారం మోగినట్టు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఎంప్లాయీస్ అందరూ క్షణంలో అలర్ట్ అయ్యారు. బాడీగార్డ్స్తో పాటు లోపలికి ఎంటర్ అవుతున్న రణధీర్ని చూడగానే స్టాఫ్ అంతా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని గ్రీట్ చేశారు. లిఫ్ట్ వైపు కదలబోతున్న రణధీర్ తల తిప్పి పక్కన ఉన్న అమ్మాయి వైపు చూశాడు. అతని చూపు పడగానే ఆ అమ్మాయి మొహం వెలిగిపోయింది. అతని చూపు కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా. తనని పైనుండి కింద వరకు ఒకసారి స్కాన్ చేశాయి రణధీర్ షార్ప్ కళ్ళు. భుజాల మీదుగా వేలాడుతున్న బ్లాక్ సిల్కీ హెయిర్, ఆకర్షించే కళ్ళతో అందమైన మొహం, ఫార్మల్ షర్ట్ మోకాళ్ళ వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్లో మోడర్న్గా ఉంది. సార్, ఆ అమ్మాయి మనం కొత్తగా అపాయింట్ చేసిన రిసెప్షనిస్ట్ సార్, పేరు నైనా. అతని చూపులని గమనించి చెప్పాడు మేనేజర్ కరణ్. రణధీర్ పెదవులపై కానీ కనిపించని సైడ్ స్మైల్ చేరింది. సెండ్ హర్ టు మై క్యాబిన్ అని చెప్తూ స్టైల్గా అడుగులు వేస్తూ లిఫ్ట్ వైపు వెళ్ళాడు. నైనా చూపులు అతన్ని అతుక్కుపోయాయి. బ్లాక్ సూట్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అతని పర్సనాలిటీ, అతని నడకలోని యాటిట్యూడ్, చూపుల్లోని అహంకారం నైనా ఫస్ట్ లుక్లోనే ఫ్లాట్ అయిపోయింది. మై గాడ్, హీఈస్ ద బెస్ట్, రియల్లీ సో హాట్ అండ్ డాషింగ్ అని లోపల అనుకుంటూ అతన్ని మైమర్చిపోయి చూస్తున్న నైనా కరణ్ పిలుపుకి తేరుకొని అతని వైపు చూసింది. బాస్ కన్ను నీ మీద పడింది. నువ్వు కొంచెం ట్రై చేస్తే పిఏ పోస్ట్ కన్ఫర్మ్. ఏం చేయాలో తెలుసు కదా. ఆమె దగ్గరికి వంగి నాటి స్మైల్తో అన్నాడు కరణ్. యా, ఐ నో. ఈ నైనా తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. గుడ్ న్యూస్తో వస్తాను, వెయిట్ అండ్ వాచ్. ప్రౌడ్ స్మైల్తో కాన్ఫిడెంట్గా చెప్పి ప్యాంట్రీ వైపు స్టైల్గా అడుగులు వేసింది. కోట్ చైర్పై వేసి తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రణధీర్. మే ఐ కమిన్ సార్? నైనా వాయిస్కి కళ్ళు తెరిచి కమిన్ అన్నాడు. నైనా, యూ కెన్ డూ ఇట్ అనుకుంటూ తన క్లీవేజ్ కనిపించేలా షర్ట్ పై బటన్ తీసి డీప్ బ్రీత్ తీసుకుని వదిలి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. మత్తెక్కించే కళ్ళతో తనని ఊరగా చూస్తున్నాడు రణధీర్. సార్, కాఫీ. కైపెక్కించే చూపులతో పెదవులపై చిరునవ్వుతూ వయ్యారంగా అడుగులు వేస్తూ దగ్గరకొచ్చి అతనికి కాఫీ అందించింది. ఆమె చేతిని తాకుతూ కాఫీ అందుకొని తనని చూస్తున్న నైనా వైపు చూస్తూ కాఫీ ఫినిష్ చేసి టేబుల్పై పెట్టాడు రణధీర్. కాఫీ ఈజ్ గుడ్, జస్ట్ లైక్ యూ. యూ కమర్ రైట్? బై ద వే, యువర్ నేమ్ అని అడిగాడు రణధీర్ లేచి నిలబడుతూ. నైనా సార్ అంది మత్తు నిండిన వాయిస్తో. ఆమె చూపులు, బాడీ లాంగ్వేజ్ బట్టి తనకి అట్రాక్ట్ అయిపోయిందని పసిగట్టేశాడు రణధీర్. నీలానే నీ నేమ్ కూడా బాగుంది. నీలాంటి బ్యూటీ హాటీ ఉండాల్సింది ఈ కంపెనీ రిసెప్షన్లో కాదు, ఈ కంపెనీ బాస్ పక్కన. బట్ యు డోంట్ హ్యావ్ ఛాన్స్. దట్ పొజిషన్ ఈజ్ ఫిల్డ్. సార్, నేను మీ అసిస్టెంట్ పోస్ట్ కోసం చాలా ట్రై చేశాను, బట్ వేకెన్సీ లేదని చెప్పారు. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ సార్. ఐ విల్ గివ్ మై బెస్ట్ కాన్ఫిడెంట్గా అంది నైనా. రియలీ? ప్రూవ్ ఇట్ నౌ అన్నాడు రణధీర్ చైర్లో టీవీగా కూర్చుంటూ. సార్, నాకు ఏదైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు. నా పర్సనల్ అసిస్టెంట్ రోల్కి నువ్వే బెస్ట్ చాయిస్ అని ప్రూవ్ చేయి ఇప్పుడే. ఇంటెన్స్ లుక్స్తో డీప్ వాయిస్తో అన్నాడు రణధీర్. నైనా పెదవులపై అదో రకమైన నవ్వు చేరింది. షూర్ సార్. అతని కైపుగా చూస్తూ మీదకు వంగి షర్ట్ పై బటన్స్ తీసి అతని అణచాయిత చెస్టుపై చేతితో తడుముతూ ఉండి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. అతని బలమైన పట్టుకి నైనా దేహం కంపించింది. ఆమె బుగ్గపై వేలితో రాస్తూ యూఆర్ టూ స్మార్ట్, ఫాస్ట్గా క్యాచ్ చేశావు, ఐ లైక్ ఇట్ అని అంటూ ఆమె మెడ వెనుక చేయి వేసి తన మొహానికి దగ్గరగా లాక్కొని ఆమె పెదవులను అందుకున్నాడు రణధీర్. నైనా అతని మెడలో చేతులు వేస్తూ అతని గాఢమైన ముద్దుతో జత కలిపింది. రణధీర్ పెదవులు ఆమె పెదవులని వైల్డ్గా కిస్ చేస్తున్నాయి. అతని చేతులు నైనా మృదువైన దేహాన్ని వీలవుతున్నాయి. డీప్ కిస్ తర్వాత ఆమె పెదవులు వదిలి మెడవంపులో వైల్డ్గా కిస్ చేస్తుంటే అతని ముద్దుల దాటికి మైకంలో మునిగిపోతూ కళ్ళు మూసుకుంది నైనా. మెడవంపులో బైట్ చేసి ఆమెను వదిలాడు రణధీర్. నైనా కళ్ళు తెరిచి తన్మయంగా అతని వైపు చూసింది, కోరికతో మత్తెక్కించే కళ్ళతో. లెట్స్ కంటిన్యూ దిస్ టునైట్. పార్క్ హోటల్ ఎట్ 8 PM షార్ప్. అండ్ ఫ్రమ్ టుమారో యూ విల్ బి మై పర్సనల్ అసిస్టెంట్. రణధీర్ మాటలకు సంతోషంతో నైనా మొహం వెలిగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నైట్కి మీరు లైఫ్లో మర్చిపోలేని ట్రీట్ ఇస్తాను, స్వర్గం చూపిస్తాను అని అతన్ని కిస్ చేయడానికి ముందుకు వంగగా చెయ్యి అడ్డుగా పెట్టాడు రణధీర్. నీ ఎగ్జైట్మెంట్ నైట్ వరకు కంట్రోల్ చేసుకో. గో టు యువర్ వర్క్ నౌ. సీ యు ఇన్ ద హోటల్. బాసీ టోన్లో యాటిట్యూడ్తో చెప్పడంతో అప్పటిదాకా వయ్యారాలు పోతున్న నైనా క్షణంలో రొమాంటిక్ మోడ్ నుండి బాసీ మోడ్లోకి స్విచ్ అయిన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అతని మత్తు నుండి బయటపడి షూర్ సార్ అని వినయంగా బదులిచ్చి తన షర్ట్ బటన్స్ పెట్టుకుని హెయిర్ సెట్ చేసుకుంటూ బయటకు వెళ్ళింది. తను కోరుకున్నది దక్కినందుకు ఆమె పెదవులపై ప్రౌడ్ స్మైల్ చేరింది. ఫైల్స్తో తన డెస్క్ నుండి బయటకొచ్చిన రణధీర్ ప్రజెంట్ పిఏ మనీషా బాస్ క్యాబిన్ నుండి నవ్వుతూ వస్తున్న నైనాని వింతగా చూస్తూ బాస్ క్యాబిన్ డోర్ తట్టింది. కెన్ ఐ కమిన్ సార్? ఎస్ యూ కెన్. లోపలికి ఎంటర్ అయిన మనీషా షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న బాస్ని చూసి తడబడి చూపు మరల్చుకుని తలదించుకుంది. బిజినెస్ ఫార్మల్స్లో హెవీ మేకప్ లేకుండా సింపుల్గా అందంగా ఉంది మనీషా. మెల్లిగా కళ్ళెత్తి రణధీర్ వైపు చూసిన మనీషా తనని చూస్తున్న అతని చూపుల వాడికి సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసి అతని దగ్గరకొచ్చింది. సార్ టుడే మీటింగ్ షెడ్యూల్ అని అతనికి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీటింగ్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఫైల్స్ అందించింది. అవి అందుకుంటుండగా రణధీర్ చెయ్యి ఆమె చేతిని తాకేసరికి కంగారుతో టక్కున చెయ్యి వదిలేసింది మనీషా. ఫైల్స్ నేల మీద చెల్లా చెదురుగా పడ్డాయి. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? క్యాబిన్ అంతా ప్రతిధ్వనించిన బాస్ బేస్ వాయిస్కి అదిరిపడింది మనీషా. సారీ సార్ అని వణుకుతున్న చేతులతో ఫైల్స్ అన్నీ తీసి అతనికి అందిస్తుంటే ఆమె మొహంలోకి పొగరుగా చూస్తూ కావాలని చేతిని టచ్ చేస్తూ ఫైల్స్ అందుకున్నాడు రణధీర్. మనీషా మౌనంగా ముడుచుకొని నిలబడింది. మనీషా, ఫ్రమ్ టుమారో నైనా విల్ బి మై పర్సనల్ అసిస్టెంట్. బాస్ అనగానే షాక్ అయిపోయింది మనీషా. సార్ ఏమంటున్నారు? అంటే నన్ను జాబ్ నుండి తీసేస్తున్నారా? నేను అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తున్నాను కదా సార్, నన్నెందుకు రీప్లేస్ చేస్తున్నారు? మనీషాకి దుఃఖం ముంచుకొచ్చింది. పర్ఫెక్ట్గా చేస్తున్నావా? ఆర్ యు షూర్? తీక్షణంగా అడిగాడు రణధీర్. అతని ఉద్దేశం ఏంటో అర్థమైంది మనీషాకి. వర్క్ విషయంలో 100% ఇస్తుంది, బట్ బాస్కి ఏ మాత్రం లీనియన్స్ ఇవ్వదు. అతని టచ్ని కూడా భరించలేని ఒక పద్ధతైన మిడిల్ క్లాస్ అమ్మాయి తను. సార్ అని ఏదో చెప్పబోతున్న మనీషా రణధీర్ చెయ్యి అడ్డుపడడంతో సైలెంట్ అయిపోయింది. సార్ నాకు జాబ్ చాలా అవసరం. వెయిట్, నేను నిన్ను కంపెనీ నుండి తీసేయట్లేదు, జస్ట్ స్విచ్చింగ్ ది రోల్స్. టుమారో నుండి నైనా ప్లేస్లో నువ్వు ఉంటావు. పిఏ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నైనాకి ఎక్స్ప్లెయిన్ చేయి. పిఏ పొజిషన్ నుండి తీసినందుకు బాధగా ఉన్నా ఏదో ఒక జాబ్ అయినా ఉన్నందుకు కాస్త హ్యాపీగా ఫీల్ అయింది మనీషా. నైనా ఎందుకు నవ్వుకుంటూ వెళ్ళిందో ఇప్పుడు అర్థమైంది తనకి. పొజిషన్ కోసం, శాలరీ హైక్ కోసం తన క్యారెక్టర్ లూజ్ అయ్యే నేచర్ కాదు తనది. ఆ విషయంలో తన గురించి తానే ప్రౌడ్గా ఫీల్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొహంపై నవ్వు పులుముకొని బదిలిచ్చింది. యూ కెన్ లీవ్ నౌ. చిన్నగా తలాడించి సైలెంట్గా వెళ్ళిపోయింది మనీషా. రణధీర్ సైడ్ స్మైల్ ఇచ్చి తన వర్క్లో నిమగ్నమయ్యాడు. సాయంత్రం 6 గంటలు. ఖైరతాబాద్ మెయిన్ రోడ్డుకి చాలా లోపల చిన్న గల్లీలో 2 గదులున్న చిన్న ఇంట్లో నుండి రెడీ అయ్యి బ్యాగ్ అందుకొని పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చిన అమ్మాయి ఆరుహి తన సవితి తల్లి గంభీరమైన వాయిస్కి ఆగిపోయి వెనక్కి చూసింది. 22 సంవత్సరాల అందమైన అమాయకమైన వదనం, నల్లని కళ్ళు, ఒత్తైన నల్లటి పొడుగుజడ, ఎవరినైనా ఆకర్షించే శరీరాకృతి, చీరకట్టులో లక్షణంగా మెరిసిపోతున్న 5.5 అడుగుల అందమైన రూపం. తనంటే కొంచెం కూడా నచ్చని సవతి తల్లి కోపిష్టి మొహం చూసి వాడిపోయింది. చేతిలో గరిటె పట్టుకుని కోపంగా చూస్తూ దగ్గరకొచ్చింది సవతి తల్లి సుభద్ర. పొద్దున్న కాలేజ్ అంటావు, సాయంత్రం కాగానే చీర కట్టుకుని ముస్తాబై బయలుదేరుతావు. 24 గంటలు ఊరి మీద పడి తిరిగితే ఇంట్లో పనులు ఎవడు చేస్తాడే? విరుచుకుపడింది సుభద్ర. నేను ఏ పని పాట లేకుండా తిరగట్లేదమ్మా. పొద్దున్న కాలేజ్, నైట్ ఒక 5 స్టార్ హోటల్లో పార్ట్ టైం చేస్తున్నాను. మీకు చెప్పకుండా ఏం చేయట్లేదు కదా. తెలిసి కూడా నేనేదో కాని పని చేసినట్టు అలా మాట్లాడతావేంటమ్మా? ఈరోజు కాలేజ్లో లేట్ అయింది. హోటల్ డ్యూటీకి టైం అయిందని వంట చేయలేదు. బాధగా అంది ఆరుహి. నువ్వు ఉద్యోగమే చేస్తున్నావు, ఇంకేం వెలగబడుతున్నావు నాకేం తెలుసు. వయసు వచ్చిన పిల్లవి, ఇలా రాత్రులు హోటల్లోకి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? నువ్వు ఏ ఉద్యోగం చేయక్కర్లేదు, కటువుగా అంది సుభద్ర.
ఆరోహి నొచ్చుకుంది. కళ్ళలో నీళ్లు నిండాయి. అమ్మా, పొద్దున కాలేజ్ ఉంది కాబట్టి హోటల్లో నైట్ జాబ్ చేస్తున్నా. నేను జాబ్ చేయకపోతే నా కాలేజ్కి ఫీజు ఎలా వస్తుంది? నువ్వు కట్టమంటే కట్టవు, కాలేజ్ మానేయి అంటావు. నీకు ఈ ఇంటికి భారం కాకూడదని నేను జాబ్లో జాయిన్ అయ్యాను. వచ్చిన శాలరీలో ఫీజు నా ఖర్చులు పోను, మిగిలినవి నీకే ఇస్తాను కదమ్మా. హోటల్లో నాతో పాటు చాలామంది అమ్మాయిలు ఉంటారు. నా గురించి నువ్వు భయపడిన అవసరం లేదు. ప్రాణం పోయినా నేను ఎలాంటి తప్పు చేయను, నన్ను నమ్ము అని ఉబికి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ బయటికి పరుగు తీసింది ఆరోహి. తండ్రి పోతూ పోతూ దీన్ని నా కంటగట్టిపోయాడు. ఉద్యోగం చేస్తే కాళ్ళు భూమి మీద నిలుస్తాయా అని తిట్టుకుంటూ వంట చేయడానికి వెళ్ళింది సుభద్ర. తన రూమ్లో ఫోన్లో గేమ్ ఆడుతూ ఇదంతా వింటున్న సుభద్ర కొడుకు 20 ఏళ్ల సాత్విక్ తనకేం పట్టనట్టు ఫోన్లో మొహం దూర్చేశాడు. ద పార్క్ హోటల్. ఆరోహి హోటల్కి చేరుకొని రిసెప్షన్లోకి వెళ్ళింది హడావిడిగా పరిగెత్తుకుంటూ. ఆరోహి, వచ్చావా? టైంకి వచ్చావు. ఇంకో 5 మినిట్స్ లేట్ అయి ఉంటే మేనేజర్ కోపానికి బలైపోయేదాన్ని. డల్గా ఉన్నావు, మళ్ళీ గొడవ ఇంట్లో అంది తన కొలీగ్ సాక్షి. ఎప్పుడో ఉండేది. ఆరోహి చిన్నగా నవ్వి తన జుట్టుని సెట్ చేసుకుని మెడలో ఐడి కార్డ్ వేసుకుని తన పనిలో పడిపోయింది. ద పార్క్ హోటల్ హైదరాబాద్లోని బెస్ట్ 5 స్టార్ హోటల్స్లో ఒకటి. ఫారెన్ టూరిస్టులు, బిజినెస్ అఫీషియల్స్, సెలబ్రిటీస్తో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. తన కాలేజ్ ఫ్రెండ్ రిఫరెన్స్తో వారం రోజుల ముందే అతి కష్టంగా జాబ్ వచ్చింది ఆరోహికి. గుండెల్లో మోయలేని బాధ ఉన్న మొహంలో చిరునవ్వు తెచ్చిపెట్టుకుని తన పని తాను హార్ట్ఫుల్గా చేస్తుంది. 8 అవ్వడానికి ముందే పార్క్ హోటల్కి చేరుకున్న నైనా కాసేపు రిసెప్షన్లో వెయిట్ చేసి ఫోన్ రావడంతో మాట్లాడుతూ వాష్రూంలోకి వెళ్ళింది. నిమిషం తర్వాత రణధీర్ కార్ హోటల్ బయట ఆగింది. డ్రైవర్ కారు ఓపెన్ చేయగా కారు దిగి రిసెప్షన్ వైపు నడుస్తున్న రణధీర్ కళ్ళు కొత్తగా కనిపిస్తున్న ఆరోహిపై పడ్డాయి. హోటల్ యూనిఫామ్, బ్లూ కలర్ శారీలు, జుట్టు పైకి కొవ్వు పెట్టుకుని మినిమల్ మేకప్తో చాలా ముద్దుగా కనిపిస్తున్న ఆరోహి రూపానికి తొలి చూపులోనే మంత్రముగ్ధుడైపోయాడు రణధీర్. వావ్, షీఈస్ రియలీ ప్రెటీ, న్యాచురల్ అండ్ ఇన్నోసెంట్ బ్యూటీ, రేర్ పీస్ తనలో తానే అనుకుంటూ చిన్నగా నవ్వి ఆరోహి దగ్గరికి కదిలాడు. హలో మిస్. తన ఐడి కార్డ్పై పేరు చూసి, మిస్ ఆరోహి, గివ్ మీ 101 రూమ్ కీస్ అన్నాడు టేబుల్పై చేయిస్తూ. గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు అని చిరునవ్వుతో కూడిన రెస్పెక్ట్ అడిగింది ఆరోహి. రణధీర్ చక్రవర్తి. సిస్టంలో చెక్ చేస్తున్న ఆరోహి మొహాన్ని తదేకంగా చూస్తూ బదులిచ్చాడు రణధీర్. ఓకే సార్, మీ ఐడి చూపించండి. రణధీర్ కళ్ళు చిన్నవి చేస్తూ ఆమె వైపు చూశాడు. తనెవరో హోటల్ స్టాఫ్ అందరికీ తెలుసు. ఇంతవరకు తననెవరు ఐడి అడిగిందే లేదు. ఆరోహి ఐడి అడిగేసరికి అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ప్రశాంతంగా ఉన్న రణధీర్ మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయి గంభీరంగా మారింది. కమగేన్, ఏమడిగా అని అడిగాడు ఒకంత సీరియస్ టోన్లో. సార్, మా హోటల్ రూల్ ప్రకారం గెస్ట్ ఐడి చెక్ చేసిన తర్వాతే రూమ్ అలర్ట్ చేస్తాం. ప్లీజ్ మీ ఐడి ఇవ్వండి చాలా మర్యాదగా అడిగింది ఆరోహి. రణధీర్ కోపంతో పిడికిలి బిగించి, నేనెవరో తెలుసా నీకు అన్నాడు పళ్ళు కొరుకుతూ. సార్, మీరెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, ప్లీజ్ ఐడి ఇవ్వండి అంది కోపంగా ఉన్న అతని మొహంలోకి ప్రశాంతంగా చూస్తూ. రణధీర్ కోపంగా టేబుల్పై చేతితో కొట్టాడు. ఆరోహి అదిరిపడింది. నా ఐడి చూపించకపోతే పళ్ళు కొరుకుతూ పొగరుగా అన్నాడు. చూపించకపోతే నేను మీకు రూమ్ కీస్ ఇవ్వలేను సూటిగా అంది ఆరోహి. రణధీర్కి చిర్రెత్తుకొచ్చింది. ఫస్ట్ టైం ఒక పర్సన్ అతని ఎదురించి ధైర్యంగా మాట్లాడు, అది కూడా ఒక అమ్మాయి. అతని సహనం నశించి మేనేజర్ అని గట్టిగా అరిచాడు. రిసెప్షన్ మొత్తం ప్రతిధ్వనించింది అతని వాయిస్. ఫస్ట్ ఫ్లోర్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు 30 ఏళ్ల యంగ్ అండ్ హ్యాండ్సమ్ మేనేజర్ ప్రణయ్. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ. ఎవరి అమ్మాయి? చూపుడు వేలు ఆరోహి వైపు చూపిస్తూ అడిగాడు రణధీర్. సార్, షీఈ్ ఆరోహి. 1 వీక్ బ్యాక్ జాయిన్ అయింది. వాట్ హ్యాపెన్ సార్? ఎనీ ప్రాబ్లం? రణధీర్ కోపంగా ప్రణయ్ కోట్ కాలర్ పట్టుకున్నాడు. ఆరోహి బెదిరిపోయి చూస్తుంది కళ్ళు పెద్దవి చేస్తూ. నీ న్యూ రిసెప్షనిస్ట్ ఈ రణధీర్ చక్రవర్తి ఐడి అడుగుతుంది అని అరిచాడు రణధీర్. రియలీ సారీ సార్, ఆమె కొత్తగా జాయిన్ అయింది, మీరెవరో ఆమెకు తెలియదు భయంగా సంజాయిషి ఇచ్చాడు ప్రణయ్. నేనెవరో తెలియకపోతే తెలిసేలా చెప్పు. ఈ రోజుకి ఆ అమ్మాయిని వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం అస్సలు వదలను, బీ కేర్ఫుల్
ఆరోహిని ఎర్రబడిన కళ్ళతో ఘాటుగా చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు రణధీర్. ఆరోహి టెన్షన్గా చూస్తుంది. ప్రణయ్ కోపంగా ఆరోహి వైపు తిరిగాడు. ఆరోహి, వాట్ ఈస్ దిస్? కానీ సార్, మీరే చెప్పారు కదా ఐడి చెక్ చేయకుండా ఎవరికి రూమ్కి ఇవ్వకూడదు అని, అంది ఆరోహి. సార్ ఎవరు తెలుసా? రణధీర్ చక్రవర్తి, మన హోటల్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ పార్ట్నర్స్. హోటల్ గురించి కంప్లీట్గా తెలుసుకోమని చెప్పాను కదా. అతని నుండి ఐడి ఎవరు అడుగుతారు? సారీ చెప్పు. సార్, నేనే తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనప్పుడు ఆయనకి ఎందుకు క్షమాపణ చెప్పాలి? తొనకుండా ధైర్యంగా అంది ఆరోహి. తన ధైర్యానికి ఆశ్చర్యపోయాడు రణధీర్. ఇంట్రెస్టింగ్ అని తనలో తాను అనుకుంటూ ఆరోహిని ఓరగా చూస్తున్నాడు. ఆరోహి, నేను చెప్పింది చెయ్యి, సారీ చెప్పు. ప్రణయ్ కోపంగా చెప్పి ఆరోహి దగ్గరికి వంగి, చెప్పారోహి, లేదంటే మన జాబ్స్ ఓడిపోతాయి. సార్ గురించి నీకు తెలీదు అన్నాడు సౌమ్యంగా. తగ్గక తప్పలేదు ఆరోహి డీప్ బ్రీత్ తీసుకొని. సారీ సార్, నన్ను క్షమించండి అంది అయిష్టంగాని. రణధీర్ పెదవులపై గర్వం అహంకారంతో కూడిన ఈవిల్ స్మైల్ చేరింది. తన భుజంపై చేయి పడడంతో ఆరోహి నుండి చూపు మరల్చి పక్కకి చూశాడు రణధీర్. ఎదురుగా నైనా బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్లు హాట్గా ఉంది. తని పైనుండి కిందకి ఒకసారి చూసి, వావ్, టూ హాట్ అని అంటూ నైనా నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని మరో చెయ్యి ఆరోహి ముందు టేబుల్ మీదకు చాచి, కీస్ అన్నాడు ఒక కనుబొమ్మ పైకెత్తి. ఆరోహి కోపాన్ని దాచుకుని సైలెంట్గా కీస్ తీసి అతనికి ఇస్తుంటే కీస్తో పాటు ఆమె చేయి కూడా పట్టుకున్నాడు. ఆరోహి కోపంగా చేయి వెనక్కి లాక్కుంది. సైడ్ స్మైల్ ఇచ్చి నైనాతో పాటు లిఫ్ట్ వైపు తిరిగాడు రణధీర్. ఆరోహి అతన్ని కోపంగా చూస్తూ, ఇతను మనిషి కాదు, డెవిల్ అంది చిన్నగా అన్న. రణధీర్ షార్ప్ చెవులకి డెవిల్ అన్న మాట వినపడింది. కోపంగా వెనక్కి తిరిగి నైనాని వదిలి ఆరోహి దగ్గరకొచ్చాడు మండుతున్న కళ్ళతో చూస్తూ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరోహి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ పరిచయం వారిద్దరి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? ఈ రాత్రి నైనాతో రొమాంటిక్గా స్పెండ్ చేయబోతున్నాడా? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలుగా చూసే రణధీర్లు ఆరోహి పరిచయం మార్పును తెస్తుందా? ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కొత్త స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.